శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజగ్రహ సంచారం డిసెంబర్ 7వ తారీఖు నుంచి జనవరి 15 మధ్యలో ధనుసు రాశి యందు, జనవరి 15, 2026 నుంచి ఫిబ్రవరి 23 వరకు కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితి పొందడం జరుగుతుంది. సుమారుగా ఈ కాలంలో ఈ కుజగ్రహ ప్రభావం ఏ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, జనవరి 15 నుంచి ఏర్పడినటువంటి రుచిక మహాపురుష యోగం ఏ రాశుల వారికి అఖండ ధనయోగాన్ని అలాగే రాజయోగాన్ని కలిగించబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఏదైనా ఒకరి జాతకంలో ఉద్యోగం రావాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, అతి ముఖ్యంగా వివాహం జరగాలన్నా, సొంత గృహం ఏర్పడాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. వారి వారి జన్మజాతకంలో కుజుడు ఉన్న స్థితి నుంచి కుజుడు యొక్క గోచారం మరియు దశలను అనుసరించి ఒక వ్యక్తి జీవితంలో ప్రధానంగా జరగవలసినవి, అంటే చిన్నప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషను, కాలేజీ ఎడ్యుకేషను, ఇంటర్వ్యూలు, ఉద్యోగం, పెళ్ళి, దాని తర్వాత పిల్లలు, వాళ్ళ ప్రవర్తన, వీళ్ళందరినీ పోషించడంలో జాతకుడు ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, అతని జీవితంలో ఎదుర్కోబోయే కోర్టు సమస్యలు, అలాగే వేరే విధమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అవమానాలు, ఇవన్నీ కూడా కుజుని యొక్క బలం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా అతి స్వల్పకాలంలో జాతకుడిని అత్యంత ధనవంతుణ్ణి చేయాలంటే కుజుడి యొక్క అనుగ్రహం తప్పనిసరి. జీవితంలో ఎదగాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే అది ఫిజికల్గా గాను దైవికంగాను కుజగ్రహం యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా జాతకుడి జీవితంలో ఏ స్థాయిలో ఉన్న సమర్థుడిగా నిలదొక్కుని జీవితంలో విజయం సాధించడానికి అనుకూలత ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఈ కుజుడు ప్రధానంగా తీసుకొని ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాన్ని కొంత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ చివరిలో కుజగ్రహం బలం పెరగాలంటే మనం ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీరు విజయం సాధించాలంటే కుజుడిని ప్రసన్నం చేసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు సహకరిస్తాయి. కుంభరాశి వారికి కుజుని యొక్క ప్రభావం ఏదైనా లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా జాతకుడికి ఏదో కొంత మంచి ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సందర్భంలో కుంభరాశి వారికి కుజుడు డిసెంబర్ 7వ తారీఖున ధనుస్సులో ప్రవేశించి జనవరి 15 వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది. ఎప్పుడు లాభస్థానంలో ఉన్న విషయం వేరు. ఇప్పుడు పర్టికులర్గా లాభస్థానంలో ఉన్న కుజుడిపై 2 గ్రహాలు, అంటే ఒకటేమో శని, ఒకటేమో గురువు కలిసి కుజుడిని వీక్షిస్తున్నాయి. అంటే కుంభరాశి వారికి శని రాశ్యాధిపతిగా మరి 2వ స్థానం నుంచి 11వ స్థానాన్ని వీక్షించడం, గురువు ధన లాభాధిపతిగా 5వ స్థానం నుంచి లాభాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఒక గొప్ప ధనయోగాన్ని ఈ రాబోయే జనవరి 15 లోపు ఏర్పడే అవకాశం ఉందన్నమాట. అంటే కుజుడు ఈ రాశి వారికి తృతీయ దశమాధిపతి అవటం వల్ల కుజుడు భూమి కారకుడు. శత్రువులు, రోగాలు, రుణాలు, వీటన్నిటికీ కూడా కుజుడు వల్లే వస్తుంటాయన్నమాట. అవి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. మనకి ఇప్పుడు ఎస్పెషల్లీ కుజుడు 11లో వచ్చి ఈ గ్రహాల వీక్షణ వల్ల ఖచ్చితంగా జరిగే ఫలితం ఏంటంటే, ఒకటి, మీకు రావాల్సిన ధనం అది మీ బంధువుల దగ్గర నుంచి కానీ మీ యొక్క అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ కంప్లీట్గా ఈ సమయంలో మీ యొక్క ధనం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చాలా కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్ కానీ, ఏదో కారణం వల్ల మీరు ఉద్యోగాన్ని పోగొట్టుకొని
ఏదంటే పాత ఉద్యోగం కోసం తిరిగి ప్రయత్నం చేస్తుంటే గతంలో పోగొట్టుకున్నటువంటి ఉద్యోగం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. దాని తర్వాత మనం ఉద్యోగం చేసి కూడా ఏదో కారణాల వల్ల మనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఆగిపోయి ఉంటే అవి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరికన్నా స్థిరాస్తి అమ్మి ఏదో కొంత డబ్బు అడ్వాన్స్గా తీసుకొని అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మనకేమో డబ్బులు ఇవ్వడం, ఈ విధంగా ఎవరైతే మీకు స్థిరాస్తి విషయంలో లావాదేవీలు పెండింగ్ ఉంటే అవి మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. గట్టిగా మీరు ప్రయత్నం చేస్తే మీకు రావాల్సిన డబ్బన్నా వస్తుంది, భూమన్నా వస్తుంది. ఈ విషయంలో కూడా మీకు సెటిల్మెంట్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం అన్నది 100కి 100 నెరవేరుతూ మీరు అనుకున్న దానికన్నా బెటర్ రిజల్ట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నిరుద్యోగులకి కంపల్సరీగా మీరు ఏ ప్రాంతంలో ఉన్నా నిరుద్యోగ సమస్య అన్నది ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎస్పెషల్లీ మనకి ఈ జనవరి 15 వరకు ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి ప్రభుత్వ కారకుడు అయినటువంటి రవి కూడా అదే రాశిలో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఉంటాడు. ఎప్పుడైతే కుజుడు అలాగే రవి కలిశారో మీలో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అన్నవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఏదన్నా సాధించాలనే పట్టుదల పెరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి యాంగ్జైటీకి, కోపానికి గురవుతూ ఉంటారు. ఫర్ ది సేమ్ టైం ఎవరైతే ప్రభుత్వ సర్వీస్ కొరకు ప్రయత్నం చేస్తున్నారో, ప్రభుత్వంలో రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, ప్రభుత్వ సహకారం కోరుతున్నారో వారికి ఈ సమయంలో కంప్లీట్గా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి ఏదో ఒక పథకమో ఫలితమో ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారి సమయంలో దాని యొక్క ఫార్మాలిటీస్ అవి పూర్తి చేసుకుంటే మీ యొక్క ప్రయత్నం అతి తొందరలో నెరవేరడానికి కూడా ఏదైనా ఒక గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ టైంలో మనం ఒక పని ప్రారంభిస్తే ఆ పని కంప్లీట్గా విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాగే వివాహం విషయంలో కూడా అందుకనే మంచి ముహూర్తం చూసుకొని వివాహం చేసుకుంటే ఆ వివాహం ఎంత ఒడిదుడుకులు ఉన్నా ఒక 40-50 సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదే కొన్ని ముహూర్తాల్లో మనం వివాహం చేసుకుంటే నెల రోజుల లోపులోనే విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ముహూర్త బలం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఏ ప్రయత్నం మనం ప్రారంభించినా దానికి సంబంధించిన గ్రహం బలంగా ఉంటే ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ ఉద్యోగానికి, భూమికి, స్థిరాస్తికి సంబంధించినటువంటి కుజుడు బలంగా ఉండడం వల్ల అటు పెళ్లి ప్రయత్నాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలన్నా తప్పకుండా నెరవేరడం అవుతుంది. అయితే కుజుడు రాను రాను మరీ బలవంతుడు అవుతుంటాడు. జనవరి 15 నుంచి మళ్ళీ ఫిబ్రవరి 23 వరకు కూడా 12వ స్థానంలో సంచరిస్తాడు. ఏముంది ఇంకా తృతీయాధిపతి వ్యయంలో ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. కంపల్సరీగా ఎవరో ఒకరికి ఆర్థికపరంగా సహాయపడవలసి ఉంటుంది. అది రక్త సంబంధీకులకో, బంధువులకో, లేదంటే వ్యాపారం ఏదన్నా ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చడానికో, వేరే చోట భూములు, స్థిరాస్తులు కొనడానికో కొంతవరకు మీకు అవకాశం అయితే ఉంటుంది. అంటే 2 విధాలుగా ఒకటి దశమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు అంటే ఉన్న వ్యాపారాన్ని పూర్తిగా క్లోజ్ చేసి వేరే చోట వ్యాపారం మార్చడం, ఉన్న ఉద్యోగం పోగొట్టుకొని వేరే చోట ఉద్యోగానికి వెళ్ళడం. తృతీయాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల నష్టపోతూ ఉంటారు. అయితే ఉచ్చులో ఉండడం వల్ల అది మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. వాళ్ళు మనకి ఏదో ఒక అవకాశం ఇచ్చి వారు మన నుంచి ప్రయోజనం పొందడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ విధంగా కుంభరాశి వారికి నెమ్మదిగా వారి యొక్క గ్రహాలన్నీ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి కాబట్టి వారి యొక్క అభివృద్ధి ముందుకు వెళ్తుంది. దాంతో ఈ గ్రహాలు కూడా మెయిన్ కుజుడు సహకరిస్తేనే మీకు ఉద్యోగం కానీ, స్థిరాస్తి కానీ, పెళ్లి కానీ ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. కుజుడు సహకారం లేకపోతే ఏ గ్రహం కూడా పనిచేయదు కాబట్టి ఇప్పుడు ఈ కుజ బలంతో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకొని మీ యొక్క స్థాయి స్టేటస్ పెరిగే విధంగా మీ యొక్క ప్రయత్నాలు ప్రారంభిస్తూ మనం ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు కూడా కొంచెం శ్రద్ధగా చేసుకోవడం వల్ల, ఫిజికల్గా మీకు మీరే చేసుకోవడం వల్ల విజయం ఇంకా వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది. కుజగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులువుగా మనం పాటించవచ్చు. ముఖ్యంగా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధమైన పరిహారం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కారణంగా పిల్లలు పుట్టడం లేదు,
పెళ్ళి జరగడం లేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో మంగళవారం రోజు మరి స్వామికి 5 రకాల ద్రవ్యాలతో, అందులో ముఖ్యంగా తేనె, చెరుకు రసం, ఆవు పాలు, బెల్లం పానకం, మరి పంచామృతాలతో అవ్వచ్చు, ఈ విధంగా 5 రకాల ద్రవ్యాలతో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి విధి విధానంగా అభిషేకం చేసి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల అది ఒకే వారం కాకుండా మంగళవారం ఒక 8 మంగళవారాలు 9 మంగళవారాలు చేసుకోవడం వల్ల మీకు సంతానపరమైన సమస్యలు, వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇది అందరూ చేసేదైనా అది ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి అందరూ అదే పరిహారం చెప్తూ ఉంటారు. ఇది శ్రద్ధ ఇంపార్టెంటు, చేస్తే ఫలితం దక్కుతుంది. ఉద్యోగం రావడం లేదు, ఎంత ప్రయత్నం చేసినా జాబ్ అన్నది రావడం లేదు. అలాగే విపరీతమైన రుణ సమస్యలు, అసలు బయటికి వెళ్ళడానికే లేదు. ఫోన్ మాట్లాడితే కూడా ఎవడో ఫోన్ చేస్తుంటాడు, భయంతో ఫోన్ కూడా ఎత్తకుండా భయపడుతుంటారు. ఈ విధంగా ఎవరైతే రుణ సమస్యలతోనూ నిరుద్యోగ సమస్యతోనూ బాధపడుతున్నారో అటువంటి వారు ప్రతి శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేస్తూ 5 ప్రదక్షిణలు చేసి అక్కడ ఉన్నటువంటి సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోవడం వల్ల కలిగా ఉంది. మరీ సమస్య వెరీ తీవ్రంగా ఉంటే స్వామివారికి మంగళవారం రోజు తమలపాకులు అంటే ఒక 1000 లేదా ఒక 10,000 తమలపాకులతో అభిషేకం చేయడం వల్ల అదే రోజు వడమాల ఒక పెద్దగా ఒక 3,000 2,000 1000 గారెలు తయారు చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి రుణ బాధలు, అలాగే నిరుద్యోగ సమస్య సంపూర్ణంగా తీరడం జరుగుతుంది. అలాగే రెగ్యులర్గా చేసేది ఏంటంటే కొద్దిగా మరి కోతులకి దూరంగా కోతులున్న కోతులకి బెల్లంతో చేసినటువంటి ఉండలు, శనగుండలో కొబ్బరి ఉండలో ఏదో ఒక ఉండలు ఒక 108 కానీ అంటే మీ స్థాయిని బట్టి కోతులకి ఆహారంగా వేయడం వల్ల కూడా చాలా సమస్యలు క్విక్గా పూర్తయిపోతుంటాయి అన్నమాట. ఎటువంటి సమస్య ఉన్నా కూడా నిరుద్యోగ, పెళ్ళి ఏదన్నా సరే కోతులకి ఆహారం వేయడం వల్ల సమస్య తొందరగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా గొప్ప రెమెడీ ఇంకా మనకి జీవితంలో ఇంకేమీ లేదు, ఏదో ఇదే తప్ప వేరే మార్గం లేదు అనుకున్న వాళ్ళు వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఎవరైనా మీ యొక్క స్నేహితుల్లో వారికి ఏమైనా బ్లడ్ అవసరమైతే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల, అంటే మనం బ్లడ్ బ్యాంకులో ఇవ్వడం కాకుండా ఎమర్జెన్సీలో మీ బంధువర్గంలో స్నేహితుల్లో ఎవరికైనా అవసరమైతే ఆ సమయంలో మీరు రక్తదానం చేయడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుజుడు తొందరగా ఫలితం ఇచ్చే గ్రహం, అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అలాగే ఉంటుంది కాబట్టి నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంప్లీట్గా మీకు కుజగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. స్వస్తి.